గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫిలిప్పీన్స్ దేశాన్ని భూకంపం గజగజ వణికించింది. ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన తీర ప్రాంత నగరాలు కూడా వణిగిపోయాయి. అసలు ఈరోజు ఉదయాన్నే వచ్చినటువంటి ఈ భారీ భూకంపంతో ప్రజలు ఎంత భయపడ్డారంటే నిజంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా రోడ్ల మీద ఉన్నవాళ్ళు అసలు ఇదే ఈ చివరి రోజా అనిపించే విధంగా భూమి ఎంత కంపించింది. ఒకసారి మీకు స్క్రీన్ మీద విజువల్స్ చూపిస్తున్నాను చూడండి. ఫిలిప్పీన్స్లో జనరల్ శాంటోస్ నగరంలో ఒక స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో చిన్న పిల్లలందరూ కూడా ప్రేయర్ చేస్తుండగా ఒక్కసారి భూమి కంపించిందండి. అసలు వాళ్ళకేం అర్థం కాలేదు. ఆ పిల్లలందరూ కూడా ఇక ఏడుపులే కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా ఒక్కసారిగా ప్యానిక్ అయిపోయారు. ఇక్కడ ఒక షెడ్ ఉంటే ఆ షెడ్ కూడా పూర్తిగా కిందకి పడిపోయినటువంటి పరిస్థితి. పిల్లలైతే హాహాకారాలు చేశారు. మళ్ళీ ఒకసారి ఈ దృశ్యం మీకు చూపిస్తాను చూడండి. ఆ పిల్లలందరూ కూడా ప్రేయర్ చేయడానికి ఓపెన్ గ్రౌండ్లోకి వచ్చి నిలబడి ప్రేయర్ చేస్తుండగా భూమి కదిలిపోయింది. చూడండి పిల్లలందరూ కూడా ఏ విధంగా కదిలిపోతున్నారు చూడండి. కొంతమంది టీచర్స్ పిల్లల్ని హగ్ చేసుకుని మీరు భయపడకండి, ఒక షెడ్ ఏ విధంగా పడిపోయింది చూడండి. సో ఒక్కసారిగా పెద్ద పెద్ద అరుపులతో ఆ పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఆ గ్రౌండ్లోనే అట్లాగే ఇంకా ఈ భూకంపం తీవ్రత పెరుగుతుందా, ఇంకా భూమి కదిలిపోతుంది, ఇంకా బిల్డింగ్స్ అన్నీ పడిపోతాయా అన్నంత స్థాయిలో అక్కడ భూమి కంపించింది. ఒక్కసారిగా టీచర్స్ అందరూ కూడా ఆ పిల్లలందరినీ కామ్ డౌన్ చేస్తూ ఉన్నారు. ఏమీ కాదు, మీకు మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పిస్తూ పిల్లల్లో ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి సీన్స్ ఈరోజు ఉదయం అక్కడ కనిపించాయి. ముఖ్యంగా సీసీ కెమెరాల్లో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయింది. ప్రతి ఒక్క ఆ భూకంపం ఎక్కడెక్కడైతే వచ్చిందో, ఏ నగరాల్లో అయితే వచ్చిందో, ఏ ప్రధాన కూడళ్లలో బిల్డింగ్స్ కూలిపోయాయో అవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాస్ రికార్డ్ చేశాయి. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఉదయాన్నే రోడ్డు మీద తమ పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు భూకంపం దాటికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బిల్డింగ్ ఒక్కసారిగా ఏ విధంగా కూలిపోయింది చూడండి. ఇది ఒక బిల్డింగ్ మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని చోట్లయితే హోటల్స్ కూలిపోయినాయి, కొన్ని చోట్లయితే స్కూల్స్ కూలిపోయినాయి, కొన్ని చోట్లయితే ఇంకా ఏదో బిజినెస్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి టెంట్లు ఇవన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. మళ్ళొక్కసారి ఈ బిల్డింగ్ ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళు చూస్తుండగానే, రోడ్ల మీద నిలబడి చూస్తుండగానే ఉన్న పళంగా ఒక బిల్డింగ్ కూలిపోయింది. కొన్ని విజువల్స్ మాత్రమే ఇక్కడ నేను మీకు చూపించగలుగుతున్నాను. కానీ తీర ప్రాంత నగరాల్లో చాలా ప్రాంతాలు కూడా ఈ విధంగా కూలిపోయినటువంటి పరిస్థితి. బిల్డింగ్స్ కూలిపోయినాయి. ప్రజలందరూ కూడా తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప తీవ్రత 7.8గా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. 7.8 అంటే చాలా తీవ్రమైనటువంటి భూకంపంగానే చెప్పాలి. ఇది శాంట్ ఏదైతే నగరం ఉందో, ఇది జనరల్ శాంటోస్ నగరానికి అంటే నైరుతి దిశగా 8 మైళ్ళకు దూరంలో, అలాగే 6.2 మైళ్ళ లోతులో ఈ భూకంప కేంద్రం కనిపించింది. సో దీంతో శాస్త్రవేత్తలు కూడా చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు. ఏ క్షణమైనా సరే ఉవ్వెత్తున అలలో ఎగిసిపడవచ్చు. తీర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. 10 అడుగుల మేర ఈ సముద్రపు అలలు ఎగసి ముందుకు వచ్చే అవకాశం ఉండొచ్చు. సో డెఫినెట్గా అక్కడ స్థానిక అధికార యంత్రాంగాన్ని కూడా శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు. ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది. తీర ప్రాంత నగరాలు వెంటనే మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి, మీ అధికారులకు మీరు సమాచారం ఇవ్వండి. ఏ క్షణమైనా సరే సునామీ విరుచుకుపడే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఆ విధంగా సునామీ విరుచుకుపడితే గతంలో చరిత్ర చెప్తోంది ఇలాంటి 7.8, 8.2 ఈ తీవ్రతతో భూకంపాలు వస్తే నగరాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. నగరం లోపలికి చొచ్చుకొచ్చి ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి జనం కూడా కొట్టుకుపోయి వందలాదిగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి గతంలో చూసాం. సో అందుకే ఫిలిప్పీన్స్ లాంటి దేశంలో తీర ప్రాంతం అంటే సముద్రానికి ఒడ్డునటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో చాలా అప్రమత్తంగా ఇంకొక 24 గంటల పాటు మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అధికార యంత్రాంగం కూడా తప్పకుండా వాళ్ళ ప్రజల్ని కాపాడుకునేటువంటి చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులు సూచించినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, ఈరోజు ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ప్రేయర్ ఇంకా చేస్తూ ఉన్నారు. క్లాసులు ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక్కసారిగా భూమి అసలు ఇట్లా పట్టుకుని ఊపేస్తున్నట్టు అంత తీవ్రంగా వచ్చిందనమాట. సో ముఖ్యంగా ఈ ఫిలిప్పీన్స్తో పాటు తైవాన్ కావచ్చు, జపాన్ కావచ్చు, పపువా న్యూగినియా, సో ఇలాంటి తీర ప్రాంత దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరొక 24 నుంచి 48 గంటల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫిలిప్పీన్స్లో ఎప్పుడైతే భూకంపం వచ్చిందో ఈరోజు ఈ భూకంపం తర్వాత భారతదేశంలో కూడా ఆ ప్రకంపనలు దాటి కనిపించింది. మన ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం కావచ్చు, సిక్కిం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు కనిపించినాయి. అంటే ఫిలిప్పీన్స్లో వచ్చినటువంటి అతి తీవ్రతమైనటువంటి ఈ భూకంపం దాని ప్రభావం మన దేశం మీద కూడా ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించిందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు.
సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, తీర ప్రాంత ప్రజలు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు, అక్కడ స్థానిక అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలి. నిజంగా ఈ ఎఫెక్ట్ కనుక, ఎందుకంటే సముద్రం లోతుల్లో 6.2 మైళ్ళ లోతుల్లోనే, అంటే చాలా తక్కువ దూరంలోనే ఈ భూకంప కేంద్రం ఉంది కాబట్టి సో అది సునామీ రూపంలో విరుచుకుపడే ఛాన్సెస్ ఉండొచ్చు. సో గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇట్లా వచ్చినప్పుడు గతంలో సునామీలు చాలా తీవ్ర స్థాయిలో వచ్చినాయి కాబట్టి తీర ప్రాంత ప్రజలు మీరు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడ శాస్త్రవేత్తలు కూడా చాలా క్లియర్గా హెచ్చరిక పంపించినటువంటి పరిస్థితి ఉంది.